ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీని ఈజీగా అట్లాగే టేస్ట్గా ఏ విధంగా చేసుకోవాలో అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం పన్నీర్ని అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే మనం కొంచెం గోరువెచ్చ వాటర్ అయితే మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని ఆ వాటర్లో అయితే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకు పన్నీర్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి పన్నీరు, ఇప్పుడు వాటర్ తీసేసాను నేను. అట్లాగే కాజు బాదం పేస్ట్ అండి, కొత్తిమీర, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, కారం, టొమాటో, అట్లాగే పచ్చిమిర్చి, ఆనియను, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇవన్నింటినీ కూడా మనం ముందుగా సిద్ధం చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించి మనం బాండీ అయితే పెట్టుకుందాము. బాండీ మనకు కొద్దిగా వేడెక్కాలి. బాండీ కొద్దిగా వేడెక్కాక ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. నూనె మనకు కొద్దిగా వేడెక్కాక దీంట్లోకి మనం బిర్యానీ ఆకు, లవంగాలు, అట్లాగే చెక్క, మసాలా దినుసుల్ని మనం వేసేసుకొని కొద్దిగా అలా మనం ఫ్రై అయితే చేసుకుందాము. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు అట్లాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. వీటిని ఆయిల్లో అలా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా పసుపును కూడా వేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని ఒకసారి మనం అలా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందే వేసామనుకోండి, ఉల్లిపాయలు మగ్గక ముందే మనకి మొత్తం అడుగు అనేది అడుగంటుతుంది. అందు గురించి ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో అయితే చక్కగా అయితే ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఒక్క 2 నిమిషాలు అయితే మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే మనం టమాటా ముక్కల్ని అయితే వేసుకుందాము. టమాటా ముక్కల్ని వేసుకొని ఆయిల్లో ఒకసారి అయితే మనం అలా కలుపుకుందాము. ఈ టమాటా ముక్కలు మనకు తొందరగా మగ్గడానికి మనం 1 స్పూన్నర ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోవాలండి. కొంతమంది సాల్ట్ అయితే తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. ఇప్పుడు వేసుకొని మనం ఈ విధంగా అయితే మనం టమాటా మొత్తం ముక్కలు మగ్గేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ కర్రీ చేసుకోవడానికి మసాలాయే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీంట్లోకే కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారం 2 చెంచాలు వేస్తున్నాను నేను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా చాలా చక్కగా అయితే కలుపుదాం. మనకు టమాటా అయితే మగ్గిపోయింది చూసారా. ఇంకా కారం, ఉప్పు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక్క 2 నిమిషాలు అలా ఉంచుదామండి. ఆయిల్ అనేది మనకు పైనకి తేలుతుంది చూసారా. ఇప్పుడు మనం ఇంతకుముందు సిద్ధం చేసి పెట్టుకున్న కాజు బాదాం పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసేద్దామండి. ఇది మనకి పన్నీర్ కర్రీకి కావాల్సిన గ్రేవీ అండి. ఇప్పుడు దీని అంతటిని కూడా మనం చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దీన్ని ఒక్కసారి అయితే మనం ఈ విధంగా అయితే కలుపుకుందాము. ఇది ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఇదంతా కూడా మనకి ఫ్రై అవ్వాలి. చూసారా, ఇప్పుడు ఆయిల్ అనేది పైనకు తేలింది కదండి. ఇదంతా కూడా ఆయిల్లో చాలా మంచిగా అయితే కుక్ అయ్యింది. చూసారు కదండి, ఇదిగోండి. ఇక గ్రేవీ మనం ఎంత చక్కగా ఆయిల్లో మగ్గనిచ్చామంటే మన కర్రీ అనేది అంత టేస్ట్గా అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం దీంట్లోకి ఇంతకుముందు మనం వేడి వాటర్లో వేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలను అయితే ఈ మసాలాలోకి అయితే వేసేసుకుందామండి. మనం పన్నీర్ ఎప్పుడైనా తీసుకొచ్చుకోగానే మనం వేడి వాటర్లో వేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఈ మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి అయితే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా పన్నీర్కి చక్కగా పట్టేస్తాయి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి అయితే వీటిని మగ్గనిద్దామండి. ఇవి కూడా ఆయిల్లో చాలా చక్కగా అయితే మగ్గిపోవాలి. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత మనం మూత అయితే తీసుకొని అయితే చూద్దాము. చూసారా, ఇప్పుడు ఆయిల్ పైనకి తేలింది కదండి. ఇవి కూడా చాలా చక్కగా అయితే కుక్ అయ్యాయి.
ఇప్పుడు మనకు గ్రేవీ అయితే కావాలి కాబట్టి దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న కప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనకు వాటర్ ఇప్పుడు కొద్దిగా మనకు గ్రేవీ మరగాలి. కొద్దిగా మరిగేంతసేపు ఉంచుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడైతే దీంట్లోకి మనం గరం మసాలా పౌడరు తీసుకున్నాం కదా, ధనియా గరం మసాలా పౌడరు, ఆ మసాలాను అయితే దీంట్లోకి వేసేసుకుందాము. ఇదంతా కుక్ అయిన తర్వాత ఇది మరిగేటప్పుడు అయితే మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మనం ఒకసారి అయితే ఇట్లా కలుపుకుందామండి. ఈ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మనకు ఈ విధంగా గ్రేవీ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఉడుకుతుంది కదండి, దీంట్లోకి అయితే మనం కొత్తిమీరను వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుందాము. మూత అయితే పెట్టేసుకొని మనము ఒక్క 5 నిమిషాలు అయితే మనం అట్లా ఉడకనిద్దాము. మనకు ఫెస్టివల్ టైంలో కానీ అట్లాగే నాన్ వెజ్ తినని టైంలో మనకు గుర్తొచ్చేది అయితే పన్నీర్ కర్రీ కాంబినేషన్లో చపాతీ అట్లాగే బిర్యానీ చాలా బాగుంటుందండి. మీకు ఈ కాంబినేషన్లో ఎవరికైతే ఇష్టమో నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకైతే కర్రీ అయితే దగ్గర పడిందండి, చూసారా. ప్లీజ్ మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.